7వ అధ్యాయం మొదటి వచనం. 7వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు చాలమ్మా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం వంటిది కాదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ కాలం అంట అంటే నీ జీవిత కాలం అంతా కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద ఉన్నంత కాలం, బ్రతికినంత కాలం ఏదో ఒక పోరాటం ఉంటానే. యుద్ధం అంటే ఏంటి? పోరాటం. ఏదో ఒక పోరాటం ఉంటానే ఉంటది. దేవునికి స్తోత్రం. ఏమేమి పోరాటాలు ఉన్నాయి మన జీవితాల్లో చెప్పండి. ఏదన్నా కొన్ని పోరాటాలు చెప్పండి. కుటుంబాన్ని పోషించాలి. మనకి తాతలు తండ్రులు ఇచ్చిన యొక్క ఏమంటారు ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ లేవు కాబట్టి చాలా మంది బతికేది రెక్కల కష్టంతోనే కాబట్టి ఎక్కువ శాతము కుటుంబాన్ని పోషించుకోవాలి. దేవునికి స్తోత్రం. అది కూడా ఒక పోరాటమే. కొద్దంత మానం చెమట గారితేనే కానీ 4 రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో పోషించుకోవడానికి లేదు. ఒక ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా చెమట అక్కడ కారితేనే ఇక్కడ 4 ఏళ్ళు లోపలికే వెళతాయి. వాటి విలువ తెలియనోడు ఏం చేస్తాడంటే, వాటి విలువ తెలియనోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎగదిగా తినేసి ఎగదిగా చేసేస్తారు, రకరకాలుగా చేస్తుంటారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నాం. ఇంకా ఏమేమి పోరాటాలు ఉన్నాయి? అదే అప్పుడు చెప్పింది ఆల్రెడీ. అంతేగా అప్పులు పోరాటాలు, ఆర్థిక ఇబ్బందుల పోరాటాలు, ఇంకా వ్యాధుల పోరాటాలు, ఇంకా ఇంకే పోరాటాలు లేవా మీకు? అమ్మా, ఏ పోరాటం ఉంది నీకు అమ్మా? ఏదో ఒక పోరాటం మనుషుల్ని ఈ రోజున ఏం చేస్తుంది అంటే అతలాకుతలం చేసేస్తుంది. మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి పోరాటాలు ఈ దినాల్లో మనుషులు. దేవునికి స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు పూర్వకాలమే ఈ సీక్రెట్ కనిపెట్టేశాడు. ఆయన కనిపెట్టి ఎఫెసీ పత్రికలో ఏమని రాశాడంటే ఆయన ఈ విషయాన్ని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని, ఒక్క మాట, కానీ మన జీవితంలో జరిగే ప్రతి పోరాటం కూడా శరీరులతోనే పోరాడుతున్నట్టుగా కనపడుతున్నాం. అవునా కాదు? టెండరోడు వస్తాడు, ఎన్ని రోజులు డబ్బులు కట్టేది, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు అంటాడు. నీ గుండెల్లో రాయడిపోతుంది. వాస్తవానికి మనకేమనిపిస్తుంది? శరీరాలతో పోరాడుతూ అనిపిస్తుంది. కొద్దంతమానం కష్టపడి వస్తావు, ఇంటికి రాను కానీ నీ భార్య అనగొన్న మాట ఏదో ఒకటి. అంతలో ఉన్నవాడు కూడా ఇంత అయిపోతాడు. ఏమన్నా ఇంతలో వాళ్ళు కూడా బుడక కూడా చిన్న పిదిస్తేలు కంటే తేడా వస్తుంది. అలా కూడా తర్వాత ఇంకా ఏదన్నా అప్పులో వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి అంటారు, లేకపోతే ఎవరో ఒకరు ఏదో పోరాటం, లేకపోతే జబ్బులు, సమస్యలు. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, బాబు అసలు ఏంటి ఇది ఉక్కిరి బిక్కిరి చేస్తున్నానని అనిపిస్తుంది. రెండోది ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, జీవిత కాలం అంతా ఈ పోరాటం నీకు ఉండదు. ఆమేనండి. ప్రతి పోరాటానికి, ప్రతి మనిషినికి ఒక సమయం ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో మాత్రమే నీకు ఆ యొక్క పోరాటం ఉంటుంది. ఆ పీరియడ్ దాటితే దేవుడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు నీకు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. చదవండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనం పోరాడినది మనుషులతో కాదు కానీ, సరిగా చదవాలి, ప్రధానులతోనూ. ఒకటంట మన 4 రకాల విషయాలు రాయించాడు ఇక్కడ. 4 విషయాలు రాయించాడు పౌలు గారు. ఏమిటి? ఒకటి ప్రధానులతో అంట. దేవునికి స్తోత్రం. ప్రధాన అంటే ఎవరు? నిన్న మొన్న నువ్వు చూసారా? అసెంబ్లీలో, పార్లమెంట్లో ఒక సభ జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ సభకి ఓటింగ్ వేయాలని చెప్పి అంటే దక్షిణాది రాష్ట్రాలైనటువంటి ఈ యొక్క కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకేమంటారు, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు మేమేం ఓటింగ్స్ అన్నారు. దర్జాగా నిలబడ్డారు వాళ్ళు. దర్జాగా మేమేమన్నారు,
ఓటింగ్ చేశారా, ఇక జీవితంలో ఇక ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రాల్లో వాళ్ళు పట్టించుకోరా. ఆంధ్ర రాష్ట్రం కాదు, ఈ దక్షిణాది రాష్ట్రాలే ఈ జుట్టు తీసుకెళ్ళి ఆ చేతిలో పెట్టినట్టే. వేసారంటే ఏమైతే అంటే సీట్లు పెరుగుతాయి. ఎప్పుడన్నా రేపొద్దున ప్రధానమంత్రి కావాలితే మన దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండానే వాళ్ళ ఉత్తరాది రాష్ట్రాలు వాళ్ళ అక్కడికి వచ్చేస్తారు సింహాసనం మీదకి. వచ్చేసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, వీళ్ళ మాట వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ వాళ్ళకి అవసరం ఉందనుకోండి డిమాండ్ చేసి ఇదిగో మాకు ఇన్ని నిధులు కావాలి మా రాష్ట్రాలు కానీ అడుగుతారు. రేపొద్దున ఏమైందంటే వీళ్ళ అవసరతలు ఎవరిని లెక్క చేయరు. కానీ మన దురదృష్టమో మరి ఏంటో తెలియదు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ ఓటింగ్ చేస్తుంటే అక్కడ పార్లమెంట్లో మన అధికారులు ఒక్కడు కూడా అక్కడ విరోధంగా నిలబడాల. మన రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు కూడా ఎవరు కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ ఎవరు కూడా మోడీ ఏదంటే ఏంటో అసలు అర్థం కావట్లేదు పరిస్థితులు. మరి వాళ్ళు ఎందుకు కేసులకి జడిసి ఏం చేస్తున్నారు, కేసులకి జడిసో లేకపోతే ఏంటో కానీ ఈ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకొకరు ఎవరో ఇంకా చాలామంది వీళ్ళు బలంగా నిలబడ్డారు. అక్కడ నిలబడడం వలన ఏమైందంటే అక్కడ ఆ యొక్క డీలిమిటేషన్ వీడిపోయింది. అది వాళ్ళు నెగ్గలేకపోయారు. అక్కడ ఒక పక్కన దేశమంతా ఏం జరిగిందని దేశమంతా న్యూస్ ఛానల్ చూస్తున్నారు. అదే టైంలో ఈ దీన సేవకుడు కూడా ఆ న్యూస్ చూసుకుంటే ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మా దక్షిణాది రాష్ట్రాలకే న్యాయం చేయండి ప్రభా, న్యాయం చేయండి ఆయన అని ప్రార్థన చేస్తున్నాను. చేసేదేముంది, దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుని స్తోత్రం. ఆ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వనివ్వాల దేవుడు అందరినీ ప్రేమిస్తాడు అని ఇది ఒక రుజువు అనమాట. దేవునికి స్తోత్రం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఏం మాకు అర్థం కావట్లేదండి అయ్యగారు. అమ్మ అర్థమైందా? ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే రానున్న దినాల్లో దక్షిణాది రాష్ట్రాల వల్ల ఏమీ లెక్క చేయరు, అసలు ముఖ్యమంత్రులు కూడా లెక్క చేయరు. కానీ దేవుడు అద్భుతంగా ఆ బిల్లు పాస్ అవ్వకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. తెలివితేటలు ఏమి ఉపయోగించారంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అని చెప్పి ఆ బిల్లుకి ఈ బిల్లుకి లింక్ పెట్టారు. అర్థమవుతుందా? ఇంకా మన ఈ దీన రాష్ట్రాల కోసం ఇంకా పోరాడే వాళ్ళని దేవుడు అక్కడ ఉంచాడు పార్లమెంట్లో. దేవునికి స్తోత్రం. అదెలా కుదిరితే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు అన్యాయమైపోతాయి జరిగితే అని చెప్పి అక్కడ కొంతమంది గళవిప్పారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం వేసింది నిజంగా. సర్లేనాయన ఇంకా న్యాయంగా పరిపాలించే వాళ్ళు ఉన్నారయ్యా అని అనిపించింది. దేవునికి స్తోత్రం. మహిళలపై మీకు గౌరవం లేదా అలాగే ఎలాగంటే రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే ఆల్రెడీ మా చెల్లెలు మహిళే, మా తల్లి మహిళే, మా నాయనమ్మ కూడా మహిళే అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు కొంతమందిని అక్కడ ఉంచాడు. మణిపూర్ గొడవ జరిగినప్పుడు కూడా ఏ పార్టీ వాళ్ళు మాట్లాడాల. రాహుల్ గాంధీ గారు వాళ్ళ అమ్మ పేరు ఏంటయ్యా మాట్లాడి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమంటున్నారంటే మరి మహిళల మీద మీకు అంత గౌరవం ఉంటే మహిళల మీద మణిపూర్ రాష్ట్రంలో ఆడవాళ్ళందరినీ కూడా ఆ యొక్క మానభంగాలు చేసి నగ్నంగా ఊరేగింపులు చేసినప్పుడు ఏం చేశారు? అప్పుడు మీరు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ మహిళలు కాదా? వాళ్ళ మన దేశస్తులు కాదా? వాళ్ళ కేవలం దేవుణ్ణి నమ్ముకున్నారు అన్న పేరుతో వాళ్ళ యొక్క ఏమంటారు గిరిజన తెగకు చెందిన ఎస్టీలు గిరిజనులు కాబట్టి వాళ్ళని చాలా అల్లకల్లోలం చేసేసారు. చర్చిలు తగలబెట్టి మనుషుల్ని చంపేసి చాలా అల్లకల్లోలం చేశారు. కానీ అప్పుడు ఏ నాయకుడు మాట్లాడాల. ఇప్పుడు మాత్రం మహిళల మీద వీళ్ళకి గౌరవం ఉంది అంటున్నారు. ఇలాంటి మన దేశంలో ఒక పక్కన చూస్తేనేమో దుష్టులు ఉన్నారు, ఓ పక్కన చూస్తే ఆ దుష్టులతో ఈ నీతిమంతులైన వాళ్ళు పోరాడుతున్నారు ఓ పక్కన. దేవుని స్తోత్రం. కొంతమంది దుష్టులు ఉన్నారు దేశాన్ని ఆ యొక్క స్వాధీనం చేసుకుని దేశాన్ని ఎలా పడితే అలా చేద్దాం. ఇప్పటికే దేశంలో పరిస్థితులు ఏం బాగాలి. ఎక్కడ చూసినా మత హత్యలు కుల హత్యలు భయంకరంగా ఉన్నాయి. మత హత్యలు కుల హత్యలు ఎక్కువైపోయినాయి బాగా. ఆ మొన్న ఏదో వీడియో కారులో ఒక అమ్మాయిని రేప్ చేసి కారు వేసుకొచ్చి ఆ ఫుట్పాత్ పై విసిరేసి ఆ అమ్మాయిని వెళ్ళిపోతున్నారు. ఆ కారు వేసుకొచ్చి వాళ్ళ అధికార పార్టీ కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు అక్కడ మన దేశంలో ఒక చోటన వేరే రాష్ట్రంలో ఎవరో వాళ్ళకి ఏ పోలీసులు సినిమా కాదు ఇది. పోలీసులు వెళ్ళి గొప్ప అరెస్ట్ చేయడానికి ఇది సినిమా కాదు కదా. సినిమాలో అయితే అరెస్ట్ చేస్తారు, సినిమాలో అయితే పోలీసులే వెళ్ళి అవసరమైతే వాళ్ళని చంపేస్తారు, వాళ్ళని కాల్ చేస్తారు. ఈ పోలీసులు కూడా ఎంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళు ఏదన్నా అగ్ర కులాలకు చెందిన వాళ్ళు అనుకోండి, వాళ్ళ తప్పు చేసిన వాళ్ళు వాళ్ళని కాల్చరు. కింద ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎస్సీ ఎస్టీ బీసీలు అనుకోండి వాళ్ళని కాల్చేస్తారు.
వాళ్ళు ఒకవేళ ఎక్కడ రేపులు చేశారనుకోండి, ఎన్కౌంటర్లో వీళ్ళని కాల్ చేస్తారు. వస్తుందిగా మనం ఆడదిగో రేపు చేశాడు అందుకే కాల్ చేస్తాం. పెద్దోళ్ళు అయితే వాళ్ళ జోలికి. మన దేశంలో పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ మనం చేయవలసింది ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మంచి అధికారులు రావాలయ్యా మా దేశానికి. మా దేశాన్ని ప్రభు మంచి అధికారులు దయచేయను, మంచి ప్రధానులు దయచేయను. దేవునికి స్తోత్రం. మోడీ గారంటే మనకు అభిమానం పోయిన వారని చెప్పానుగా. కానీ వాళ్ళు చేసే పనులు చూస్తే నచ్చట్ల. వాళ్ళు చేసే పనులన్నీ చికాకు పనులు చేస్తారు కొనుక్కొని. దేవునికి స్తోత్రం. ఎవరు ఏ వ్యక్తిని దేవుడు అక్కడ అధికారంలో ఉంచినా మనం గౌరవిస్తాం, మనం దేవుని పిల్లలుగా. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం పోరాడేది ప్రధానులతో పోరాడుతున్నాం అంటున్నాడు పౌలు గారు. తర్వాత అధికారులతో పోరాడుతున్నాం. అధికారులతో ఎలా పోరాడుతున్నావు నువ్వు చెప్పండి? అర్థం కాలా? బలిపి ఎలాగలే ఇంకా ఎన్నో డబ్బులు పెట్టి లైట్ వేయించుకున్నాం. వచ్చి ఏం చేశారు అధికారులు? ఈ సంవత్సర ఇదే మరి పోరాటం. అధికారులతో పోరాటం అంటే ఇదే. మనల్ని ఎత్తుకుండా పోలీసులు రావక్కర్లా. చిన్నగా కూడా అధికారులు మనతో పోరాడుతుంటారని ఇది ఒక. మనం ఏదో కష్టపడి నానా తిప్పబడి నానా బాధపడి ఏదో చేస్తే, ఒక ఆయన నానా బాధలు పడి ఇల్లు కట్టుకున్నాడు అక్కడ టౌన్షిప్లో. కట్టుకుంటే ₹1,00,000 పంచాయతీ కట్టాలి. ఏమంటారు దాన్ని? పెనాల్టీ కాదు, ఇంటికి అప్రూవల్ పన్ను కట్టాలి. ₹1,00,000 కడతావా లేకపోతే కట్టిన ఇల్లు కూల్చేయమంటావా అంటున్నారు. అంట ఇల్లు కడతాకి 20 లక్షలు అయింది. కానీ ఏమంటున్నారు? ₹1,00,000 కడతావా లేకపోతే కూల్చేయమంటావా? చూడండి ఎంత పోరాటము. మనుషులకి రకరకాల పోరాటాలు. ఇంకొకరు ఏం చేస్తారంటే, ఇంటి పన్ను కడతావా లేదా అని ఇంటికి తాళాలు వేసేవాళ్ళు కొన్ని చోట్ల, కుళాయి పన్ను కట్టకపోతే కుళాయి కనెక్షన్ ఆపేసేవాళ్ళు కొన్ని చోట్ల. ఇంకా మన సిటీలో కాబట్టి అలాంటివి జరగట్లా. పల్లెటూరులో అయితే ఆపేస్తారు. దేవునికి స్తోత్రం. ఏదో రకంగా ప్రతి మనుష్యుడు కూడా అధికారులతో పోరాడుతున్నాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం పోరాడేది ప్రధానులతో పోరాడుతున్నాము, అధికారులతో పోరాడుతున్నాం. ఒక్కొక్కడు మంచి అధికారం ఉంటాడు. గబుక్కి నీ బండి ఆగిపోయింది, హెల్మెట్ లేదు, లేకపోతే ఇంకోటి చాలా సీరియస్ మ్యాటర్ ఆగిపోయింది. మంచి వాళ్ళు అనుకోండి, గబుక్కును నేను అర్థం చేసుకుంటాను. హాస్పిటల్కి వచ్చాం సార్ అంటే సరే మనల్ని వదిలేయండి అంటారా? ఎన్నిసార్లు పట్టుకున్నారు మనల్ని? సరేపేట నుంచి వస్తుంటే ఒకసారి ఆపేశారు. సార్ నేను పాస్టర్ గారు సార్ అని బైబిల్ చూపించాను. అందరు బళ్ళు ఆపేశారు, మా బండి వదిలేశారు. సరే వెళ్ళిపోయినా. ఒకసారి అక్కడ మసీద్ అవతల ఆపేశారు. ఒకసారి రాజమండ్రిలో ఒక లేడీస్ ఎస్సీ గారు ఆపేశారు. అమ్మ నేను పాస్టర్ గారిని అమ్మ సేవకులు కోవడానికి వెళ్తున్నానమ్మా అని బైబిల్ చూపించిందని వెళ్ళిపోమని. నేను మంచి అధికారులు కూడా ఉంటారు అక్కడక్కడ. దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ అధికారులు అందరూ ప్రభువు నమ్ముకున్న పెట్టలేం కాదు. వాళ్ళు అన్యులే, వాళ్ళు హిందూ సహోదరులే. కానీ దేవుడు వాళ్ళను కూడా కృపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏదో రకంగా ఏదో ఒక అధికారితో నువ్వు పోరాడుతున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని వాక్యం మరొక మాట సెలవిస్తుంది, అధికారులకు లోబడి ఉండాలంట. అధికారం దేవుడు అనుగ్రహించితేనే కానీ ఎవరికి ఏ మనుషులకి రాదంట. అధికారంలో ఎవరున్నా సరే మనం లోబడి ఉండాలని రోమపత్రికలో ఉంది మాట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చదువమ్మా. ఒకటి ప్రధానులతో పోరాడుతున్నాము, రెండోది అధికారులతో పోరాడుతున్నాము. ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆగం. అక్కడికి ఎన్ని 3 అయింది. ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులు అంటే ఎవరు? ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులు, మంత్రగాళ్ళు. మొన్న రోజున నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక స్వరం వినపడుతుంది. జాగ్రత్తగా వినండి. దేవుడికి స్తోత్రం. ఒక 4 రోజుల క్రితం ఒకడు నీ బండి ఎక్కాడు ఒకడు అన్నాడు దేవుడు. చాలా మంది ఎక్కుతుంటారు దిగుతుంటారు, మనం లిఫ్ట్ ఇస్తాం కదా. ఒకడు నీ బండి ఎక్కాడు 4 రోజుల క్రితం. ఎవరన్నా మన బండి ఎక్కితే మనం కుదురుకోండిగా ఏం చేస్తాం అమ్మా? పాంప్లెట్ ఇస్తాం. క్లియర్గా పాంప్లెట్లో ఫోటో ఉంటుంది, పేరు ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రకరకాల విధానాలు ఉపయోగిస్తుంటారు. అక్కడ వాడి తర్వాత ఏం జరిగిందంటే భయంకరమైన ప్రయోగాలు అప్పటి నుంచి. కానీ ఆయన నన్నేమి చేయలేవు. ప్రస్తుత అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. మనం పోరాడేది మనుషులతో కాదు,
దురాత్మల సమూహంతో పోరాడుతున్నావు. ఈ నిన్ను ఏం చేస్తాయి అంటే ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటాయి. ఒక్కోసారి నీకు వ్యాధులు కలగజేస్తాయి, ఒక్కోసారి ధనం రానికుండా చేస్తాయి, ఒక్కోసారి కుటుంబంలో అసమాధానం చికాకుగా చేస్తాయి. గతంలో ఒక సహోదరుడు ఉండేవాడు, అతనికి మెంటలు వచ్చేటట్టుగా వేరే వాళ్ళు ప్రయోగాలు చేశారు. మెంటలు వచ్చేటట్టు ఇతరులు ప్రార్థన చేస్తే నాకు చికాకు అనిపించేది. అప్పుడు విచిత్రం చూడండి, అతనికి ఎప్పుడన్నా బాగోలేదని నేను ప్రార్థన చేశాను అనుకో, ఒక 10 నిమిషాల పాటు ఇదంతా కూడా చికాకు అనిపించింది. అతను ప్రార్థన చేసినప్పుడల్లా నాకు అర్థమైపోయింది, ఇది మామూలుగా వచ్చిన మెంటలు కాదు, ఇది దెయ్యాలతో వచ్చిన మెంటలు. ఈ నిన్నేం చేస్తున్నాయి అయ్యా అంటే వ్యాధులు కలగజేస్తున్నాయి. ఈ నిన్నేం చేస్తున్నాయి అంటే ఆర్థిక సహాయం రానికుండా చేస్తున్నాయి. ఈ నిన్నేం చేస్తున్నాయి అయ్యా అంటే చికాకుగా ప్రవర్తించేటట్టుగా చేస్తున్నాయి, చెంచిన మనసు కలిగేటట్టుగా చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. చెంచిన మనసు ఉంటే ఏమైందంటే నువ్వు స్థిరంగా ఉండలేదు ఎక్కడ, ఇక అలా అటు ఇటు తిరుగుతానే. గతంలో సహోదరుడు మన దగ్గరికి వచ్చాడు, అయ్యగారు ఇప్పటికీ మన సంఘం 7వ సంఘం అండి నేను అన్నాడు. ఎన్నో సంఘం? ఇక ఇక్కడ 7వ సంఘం కాబట్టి దేవుడు ఇక్కడ స్థిరంగా ఉంచేస్తాడండి నన్ను అన్నాడు. చెల్లె బాబు అనుకున్నా, ఎవరైనా ఒక్కోసారి చెప్తే వినాలిగా, మరి అన్ని పాస్టర్ గారు చెప్పడం కుదరదు, ఒక్కోసారి వినాలిగా. ఒక్కోసారి చెమటోళ్ళలాగా ఉండాలి, ఒక్కోసారి మోగోళ్ళలాగా ఉండాలి. భక్తిని సీక్రెట్ అదే. దేవునికి స్తోత్రం. సర్లే అనుకుంటే కొంతకాలానికి మన సంఘం వద్దని చిలకలూరుపేట వెళ్ళిపోయాడు. అక్కడ సంఘం బాగుందని. జంగారెడ్డిగూడలో సుమారుగా 300 మంది పాస్టర్లు ఉన్నారు, వీళ్ళు ఎవరు నచ్చలేదంట ఆయన. సరే అక్కడికి వెళ్ళిపోయాక కొంతకాలానికి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడని తెలిసి మళ్ళీ ఇక తిరుగుడు దేశం అంతా కూడా ఇక భక్తి యేసుప్రభు వచ్చేదాకా కూడా భక్తి ఏంటంటే ఇక అలా గాలికి మొక్క ఎప్పుడు కూడా చోట నుంచకూడదు. అది ఏం చేయాలంటే పీకేసి అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు అలాగే వేస్తే అదేమైందంటే బాగా ఫలాలు ఇచ్చేస్తా, అంతే కదా. ఏటా మలం ఉన్నారు, బాగా ఫలాలు ఇస్తా. అలాగ మనుషులు ఏమైపోయారు, చంచల మనసు. ఈ చంచల మనసు ఏం చేస్తా అంటే కుటుంబంలో సమాధానం ఉంచదు, జీవితంలో సమాధానం ఉంచదు. ఒక్కోసారి మనకు కూడా ఒక్కోసారి చంచల మనసు పనిచేస్తుంది. ఎప్పుడు మగవాళ్ళకి పనిచేస్తుంది ఎక్కువగా. ఎప్పుడు మరి రేపు పొద్దున ఇదిగో ఆ కూర ఉన్నా అంటారు, అప్పుడే మళ్ళీ అంతరం ఈ కూర వద్దు, ఆ కూర వేరే కూర, మళ్ళీ అదే ఇది కాదు అది కాదు, ఏది వద్దు, ఏదో నేను హోటల్ నుంచి తీసుకొస్తాను, పలవా తీసుకొస్తాను. వేరే ఏది పలవా అంటే పలవా ఈరోజు కుదరలేదు కానీ కూరలు తెచ్చేసాను. మైండ్ ఏమైందంటే చంచల మనసు రకరకాల. ఈ చిన్న వాటికి అయితే పర్లేదు, కానీ చంచల మనసు పెద్ద విషయాల్లో నువ్వు చంచల మనసు కలిగి ఉంటే చాలా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ పురాత్మలో మనతో ఎలా పోరాడుతుంటాయి అంటే బాగా గలిబిలి చేసేస్తుంటాయి అంట. అర్థమవుతుందా? నీ మనసు స్థిరం లేకుండా ఏదన్నా చికాకు కనిపిస్తా, లేకపోతే అత్తమానం పదే వ్యాధులు వచ్చేస్తున్నాయి అనుకోండి, అది కూడా దురాత్మల పనే. మనం పోరాడేది దురాత్మల సమూహంతో అన్నాగా. దాని గురించి ఒక్క మాట చదువుకుని మళ్ళీ ఎదరికెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మ. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వారు లేరు, చోరులు మనకే వారు లేరు. చదువమ్మా. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు యేసయ్య నోటి మాటతో, ఒక్క మాటతో దెయ్యాలను వెళ్ళగొట్టింది, రోగును స్వస్థపరిచాడన్న. దేవునికి స్తోత్రం. అదే నువ్వు నేను అన్నాం అనుకో, వెళ్ళిపో
అన్నాం అనుకో, వెళ్ళిపోతాయా? ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక ఆయన లారీకి అడ్డం పడ్డాడు, లారీ ఆపమని. ఆవిడ మొండోళ్ళలాగా ఉన్నాడు, లారీ ఆపకుండా పోనిచ్చేస్తున్నాడు ఆవిడ. ట్రాఫిక్ కానిస్టేబుల్ లారీ పట్టుకుని మొత్తానికి పరిగెత్తి ఆ లారీ సైడ్ని పట్టుకుని రే ఆపరా ఆపరా అంటున్నాడు. ఎక్కడ ఆపుతాడు? డోర్లు వేసేసాడు, విపరీతమైన స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. అరే ఆపరా అసలు ఎందుకు ఎక్కాలి దగ్గరికి? పోనీ వెళ్ళిపోయాడు, కుదురుకొండాలి గీడు. అరే ఆపరా అంటున్నాడు. ఎక్కడ ఆపుతాడు? ఇంకా స్పీడ్ పెంచుతున్నాడు. తొక్కుడు దేవుడికి స్తోత్రం. అమ్మ అర్థమైందా? దెయ్యాలు కూడా ఒకసారి మనం ఆపరా, ఆపు, వద్దు, నన్ను ఏం చేయొద్దు అన్న మనకు ఆగితీయా? నీ మాటను అయ్యి నా మాటను, కానీ శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభు మాట అంటే దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఒక్కోసారి మేము వెళ్ళగొట్టేటప్పుడు కూడా అట్లా వెళ్ళగొట్టేటప్పుడు కూడా అందుకే యేసునామాన్ని ఎత్తిపడతాం. నా పేరు ఎత్తిపడటం, ఇంకొకరి పేరు ఎత్తిపడటం, యేసునామం ఎత్తిపడతాం. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఆయన నోటి మాటతో దెయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచాడన్న దేవుని స్తోత్రం. అన్ని రోగాలకి కారణం దెయ్యాలు కాదు, కానీ కొన్ని రోగాలకి దెయ్యాలు కాదు. దేవునికి స్తోత్రం. గతంలో రాజంపాడు వెంకటేశ్వరరావు గారు, ఆయనకి నిర్మల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు పాస్టర్ గారు ఆయన తీసుకెళ్తే ప్రార్థన చేస్తుంటే ఆయన ఇలా ఊగుతున్నాడు, తల ఊగుతున్నాడు. నాకు అర్థమైపోయింది. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే, ఆ దెయ్యం ఏమని మాట్లాడుతుందంటే, పలానా చోట నుంచి వచ్చాను, పలానా ఓడు పంపించాడు, వాడికి వీడికి గొడవ అయింది, అందుకే పంపించాడు అంటుంది. అందుకే వచ్చి అవయవాలన్నీ కూడా డ్యామేజ్ చేసేసాను అంటుంది. ఇక్కడ డాక్టర్లు ఏమంటున్నారంట, ఇదిగో ఇక్కడ అర్జెంటుగా రాజమండ్రి తీసుకెళ్ళిపోండి, ఇతను అవయవాలు స్లో అయిపోతుంది, ఉన్నా కొద్ది అంటున్నారు. సైన్స్ కూడా ఒక్కోసారి దొరకదు. దెయ్యాలు తెచ్చే వ్యాధి సైన్స్ కూడా దొరకదు. సైన్స్కి మితిమించిన వాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. సైన్స్ కంటే అతీతమైన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మరి గతంలో మీరు తాడిచార్ల నీలారావు గారు ఇక్కడికి వచ్చారు, చూశారుగా. ఆయన అసలు ప్రభువులోకి రావడానికి అసలైన కారణం ఏంటంటే, ఆయన ఆ ఊరిలో పెద్ద మనిషి. ఒక ఊరు తగు చేయడానికి వెళ్తే ఆడు పగబట్టి ఆయనకి శాతబడి చేయించారు. ఆయన కాళ్ళు అవన్నీ పడిపోతే ఎన్ని చోట్లకి తిప్పినా పని అవలా. చివరికి యేసు ప్రభు దగ్గరకు వచ్చాక ఆయనకి విడుదల వచ్చింది, స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేశాడంటే యేసయ్య నమ్ముకున్నాడు ఆయన అప్పుడు, పూర్వకాలం. దేవునికి స్తోత్రం. మా అర్థమవుతుందా? యేసయ్య ఏం చేస్తాడయ్య అంటే నీకు విడుదలిస్తాడు యేసయ్య. ఆమేన్. యేసు ప్రభు నమ్ముకున్నానండి అయ్యగారు, నాకేమొచ్చిందండి, నేను ఇక్కడ చూస్తే ఈ రోజు ఇక్కడ వడున్నానండి చర్చిలోకి వెళ్తే నాకు ఏమొస్తుందండి? ఏమొస్తుంది చర్చిలోకి వెళ్తే? ఎవరో అంటున్నారు, మొన్న ఎక్కడో పాస్టర్ గారి ఇంట్లో ఎక్కడో డబ్బులు దొరికినాయి అంట, విశ్వాసులకి డబ్బులు పంచి చర్చిలో కూర్చోబెడుతున్నాం అంట. ఏమన్నా నేను మీకు డబ్బులు ఇస్తున్నావా, లేకపోతే మీరు మాకు డబ్బులు ఇస్తున్నారా? అట్లే చెప్పండి. మీకేం గిన్నెలు ఏమైనా ఇస్తున్నాను ఆఫరింగ్? ప్రతి వారం అమ్మ ప్రార్థనకు వచ్చినందుకు మీకు ఒక పంచదార ప్యాకెట్, కందిపప్పు ప్యాకెట్, లేకపోతే డబ్బులు ప్యాకెట్లు ఇస్తున్నావా అంటున్నారు. డబ్బులు ఇచ్చి వాళ్ళు మత మార్పులు చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి మత మార్పులు చేస్తున్నారు. జనాలు ఎలా తయారైపోయి డబ్బులు ఇస్తే రారు. అర్థమవుతుందా? కానీ దేవుడు కార్యం చేస్తే వస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు? ఈ రోజు గుంపులుగా మారుతున్నారు. జనాలు ఏం పెచ్చోళ్ళు కాదు అమ్మా, అయ్యా, నానా, జనాలు పెచ్చోళ్ళు ఎర్రోళ్ళేం కాదు. ఎక్కడికి వెళితే విడుదల వస్తుందో జనాలకే తెలుసు, వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఎక్కడ నయం ఉన్నది, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి నయం అయిపోతుంది. వీడికి అప్పుడు ఏమర్థమైంది? యేసు ప్రభు అంటే ఏదో అనుకున్నాను కానీ, సంఖలో గొర్రె పిల్ల అట్టుకున్నాడు, కరెక్ట్గా ఉన్నాడు, గుడ్డోలు అనుకున్నాను కానీ యేసు ప్రభులో ఎంత పవర్ ఉందని నాకు తెలీదు. ఇక ఈయనే నా దేవుడు అని చెప్పి ఇక అప్పటి నుంచి దేవుడికి లోబడిపోతున్నారు జనాలు. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గరికి ఓరికనే రారు. కొంతమంది ఏమంటారండి, అక్కడక్కడ నా బంధువులు కొంతమంది నాకు కనపడినప్పుడు వస్తున్నాయా, పైనుంచి ఏమైనా వస్తున్నాయా? పైనుంచి అంట. ఏ పైనుంచి? అయ్యా పైనుంచి వస్తే ఈ మందిరపు గోడలో అది ఆమె కూర్చున్న కాడ ఒకసారి ఆ బరకం తీసి చూడండి, వెళ్ళి అక్కడ ఆ చివరి బరకం తీసి ఆఖరి వెళ్ళేటప్పుడు చూడండి, ఇంత గొయ్యాడింది నేల మీద. పైనుంచి వస్తే ఈ సిమెంట్ నేల మీద ఎందుకుంటాం మనం? అయ్యా పైనుంచి వస్తే ఈ ఫ్యాన్లతో ఈ చెమటలతో ఎలా ఎందుకుంటాం? జనాలు ఎలా అయిపోయారంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే, ఒకవేళ ఎందుకు నమ్ముకుంటున్నారు వీళ్ళకి ఏదో వస్తుంది, లేదా ఏదో చేస్తున్నారు. విశ్వాసులు చర్చికి వెళ్తేనేమో అమ్మో వాళ్ళ చర్చిలో ఏదో ఇచ్చేస్తున్నారుగా.
ఏమో ఇచ్చేస్తున్నారుగా. మరి ఏళ్ళు కూడా ఏం చేయాలి? చెట్లకు వచ్చి తీసుకెళ్ళాలిగా ప్యాకేజీలు. ఎలా ప్యాకేజీ పొట్లాలు ఎత్తున్నారు కదా, ఆ పొట్లాలు మరి మీరు కూడా తీసుకెళ్ళవచ్చు. వచ్చిపోయి ఏం పొట్లాలు ఎత్తున్నారు మీరు వచ్చి చూడొచ్చుగా. దేవుని స్తోత్రం. మనం పోరాడేది అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. దురాత్మల సమూహంతో యేసు ప్రభు నోటి మాటతో దురాత్మలను వెళ్ళగొట్టి ఆయన విడతల్లా స్వస్థనిచ్చాడంట. ఎఫెసీ పత్రిక 6:12 మళ్ళీ వచ్చేయండి త్వరగా. ఎఫెసీ 6:12. నాలుగోది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాయి. ఎక్కడున్నాయి అంటే ఎక్కడున్నాయి? కొంతమంది గ్రహాలు తిథీలు అవి అంటారు చూసారా. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఇవి ఆకాశ మండలమందున్న దురాత్మలతో పోరాడుతున్నామంట మనం. దేవునికి స్తోత్రం. కొన్ని దురాత్మలు ఏం చేస్తాయి అంటే, ఈ మాట చెప్పి ముగిచ్చేస్తాను నేనంటే జాగ్రత్తగా, అవి కట్టేది. కొన్ని దురాత్మలు ఏం చేస్తాయి అంటే కనికట్టి చేస్తాయి. నీకు కనికట్టి విద్యలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఒకడెవడో ఆ యొక్క ఇంటి దగ్గర మూతి ఇలా పెట్టి, నేను ఇల్లుని మింగేస్తున్నాను చూడండి అందరూ ఉన్నాయి ఇంకా అన్నాడు. ఇల్లుని జనాలకేమో ఇల్లేవాడు నోట్లోకి వెళ్ళిపోతున్నట్టు కనపడుతున్నాడు. ఈలో పక్కన ఒకటి చెట్టు ఇక్కడ చెట్టు దిగుతా ఉంటే పైన ఉన్న వాడికి ఏమో అసలు కనపడుతుంది. అసలు అరే ఆడు ఇల్లుని మింగట్లేదు, ఏం మింగట్లేదురా. ఆడు ఆ ఇంటి దగ్గర ఇలా మూతి ఇలా పెట్టాడు రాడు అన్నాడు. వీడు చెట్టు ఎక్కి దిగాడు, కుదిరిగా దిగాలిగా. వీడు ఇల్లంక చూసి అప్పుడు దాకా కనికట్టు కట్టున్నాడు. ఆ పైన ఆడంక చూసి ఆడికి కట్టాడు అది కనికట్టు. వాడికి కిందకు చూసేసరికి నేల రాకుండా నేల వచ్చేసినట్టు కనపడింది. టప్మని ఇలా బల్ల వదిలేసేసరికి టప్మని కింద అంటాడు. అర్థమవుతుందా? క్షణాలో మాంత్రికులు కూడా చేసే ఇంద్రజిత్తులు అంటారు. ఏమంటారు? బ్లాక్ మ్యాజిక్ అంటారు, ఇంద్రజాలం అంటారు, కర్ణపిశాచి తంత్రం అంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నీకు మేలు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి అవి ఉపయోగపడవు. దేనికి ఉపయోగపడితే? సినిమా యాక్టర్లు కూడా కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నేను సినిమాల్లో పాపులారిటీ అవ్వాలి, నాకు పలానాది పోటీ వస్తుంది, దాన్ని ఏదో రకంగా దాన్ని నాశనం చేయమని ఈ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళితే ఏమైతే అంటే ఇది పాపులారిటీ అయిపోద్ది. దీనికి ఆపోజిట్గా వస్తున్న వాళ్ళందరూ దెబ్బతినేస్తారు. అన్యులు బాగా గుర్తిస్తారు. ఏదైనా జరిగితే ఇదేదో తేడాగా ఉంది ఏంటి, ఏదో పై దెబ్బ సెగలాగా ఉంది ఏంటి అని గుర్తిస్తారు. కానీ మనం గుర్తించాం. మనం ఎందుకు గుర్తించాం? కారణం చెప్పండి, ఎవరన్నా ముగిచ్చేస్తాను. అయ్యగారు మన కళ్ళు నెత్తి మీద ఉన్నాయండి. నెత్తి మీద ఉన్నాయా కళ్ళు అందరికీ నెత్తిలోనే ఉంటాయి, నెత్తి మీద ఉండవు. ఎవరికైనా నెత్తి లోపలే ఉంటాయి. దేవుని స్తోత్రం. మరి ఎందుకు మనం అది గుర్తించమంటే కారణం చెప్తారా? ఇప్పుడు ఎవరో చెప్పారు ఆల్రెడీ. అంతా యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు అంతా. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యం క్రైస్తవులకు ఉంది కాబట్టి పెద్దగా వాటిని పట్టించుకోరు. ఏం కాదు, ఆయన చూసుకుంటాడు అంతా ఆయన నిజమేసి వస్తాడు ఆయన. నువ్వు సంఘంలో అంటు కట్టబడినప్పుడు ఎవరు అంత ఈజీగా నిన్ను జయించలేదు. శత్రువు అంత ఈజీగా సైతం నిన్ను జయించడం అంత ఆసమాసి విషయం కాదు. ఇదేంటి నేను ఎవరికి ఏం చేసినా జరుగుతుంది, వీళ్ళకి ఏం జరగట్లేదు ఏంటి అని అనుకుంటారు వాళ్ళు. కారణం ఏంటంటే ఏముంది మన తల మీద? యేసు రక్తం ఉంది. ఆమేనండి. ఒక మంత్రగాడు ఒకసారి కోర్టు దగ్గర నాకు కలిశాడు. ఏదో పాస్టర్ గారు, మీరు నమ్ముకున్న యేసుబాబు మిమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నాడు అండి. మీరు నమ్ముకున్న యేసుబాబు ఏ యేసుబాబు? అసలైన యేసుబాబు. మీరు నమ్ముకున్న యేసుబాబు మిమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నా. ఆ విషయం నాకు తెలుసు. మరి అతనికి ఎలా తెలుసు? మొత్తానికి ఏదో సెగ చూపించి ఉంటాడు దేవుడు. అతనికి ఏదో సెగ చూపించి ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనం పోరాడేది దురాత్మల సమూహంతో. ఇది నీకు అర్థం అవ్వాలి, సీక్రెట్. దేవునికి స్తోత్రం. కొన్ని బలహీనతలకి ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్ని బలహీనతలకి ట్రీట్మెంట్ ఉండదు. కాళ్ళు నొప్పి వస్తుంది అనుకోండి, ఏం చేస్తే తగ్గింది? లేకపోతే కాళ్ళు ఇలా ఒత్తితే. కొన్ని సైన్స్కి అంత చిక్కిన జబ్బులు కూడా ఉన్నాయి, డాక్టర్లకు అంత చిక్కిన జబ్బులు కూడా ఉన్నాయి. వాళ్ళ వల్ల కూడా మాకేం తెలియట్లేదు, అంతా బాగానే ఉందమ్మా, నీకు ఎందుకు వస్తుంది రేపు అంటారు. ఇలాంటి సందర్భాలు కూడా నేను చాలా చూశాను. దేవునికి స్తోత్రం.
ఉండిపల్లి ఒక సహోదరికి అత్తమానం కడుపులో నొప్పి వచ్చేసారంట. కూర్చుంటే నొప్పు, పడుకుంటే నొప్పు, అత్తమానం కడుపులో నొప్పి. ఇక వాళ్ళు డాక్టర్లు అన్ని చోట్లకి తిరిగి 3 నెలలు బాధపడ్డారు వాళ్ళు. 3 నెలల తర్వాత ఆ భర్తకి ఈ విషయం అర్థమయ్యి ఇదేదో తేడాగా ఉందని చెప్పి వెంటనే పాస్టర్ గారికి, మా బంధువులు అన్నమాట, ఫోన్ చేసి అమ్మ ఇలా ఉంద పరిస్థితి, కొంచెం పాస్టర్ గారిని తీసుకుని ఇక్కడికే రామ్మ అని ఫోన్ చేస్తే మేము అక్కడికి వెళ్ళాక ఏళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు కాదు 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలు అయిపోద్దా, మేము వెళ్ళేసరికి ఏళ్ళు ఏం చేశారంటే ఆహారం ఏదో సిద్ధపరిచారు. అక్కడ రొయ్యల కూర ఏదో ఉండితే నేను భోజనం చేశాను, తాతీగా భోజనం చేసి సాయంకాలం మధ్యాహ్నం ఆ సాయంకాలం సమయానికి ప్రార్థన చేసేటప్పుడు మేము రానుగానే నీకేమనిపించిందమ్మా అని అడిగా ముందామని. నాకు అసలు ఇక్కడ ఉండబుద్దే లేదన్నయ్య, మీరు రానుగానే నాకు ఆ ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది అంద ఆ పిల్ల. మిమ్మల్ని చూడగానే ఆ ఇంటికి వెళ్ళిపోయినా కూడా పిలిపించి ప్రార్థన చేస్తుంటే దెయ్యం మాట్లాడుతుంది. నేను తెలియదా నీకు, 11 సంవత్సరాలు బట్టి ఈ వీధిలో ఉంటున్నా, నేను తెలియదా నీకు అన్నం దెయ్యం అంటే. అప్పుడు ప్రార్థన చేస్తే అసలు ఎందుకు ఏడిపిస్తున్నావు అంటే, నా గురించి దీనికి ఎందుకు, నా వాళ్ళ గురించి దీనికి ఎందుకు, నా వాళ్ళు తిట్టింది, నన్ను తిట్టింది. చనిపోయిన వాళ్ళు దేవుడు ఆధీనంలో ఉంటారు మంచోళ్ళు అయితే. అర్ధాంతరంగా ఎవరైనా ఆయుష్కాలం అవ్వకోకుండా లేకపోతే ఏదైనా జరిగి చనిపోయిన వాళ్ళు కొంతమంది కొన్ని ఆత్మలు అటు ఇటు తిరుగుతుంటాయి. నువ్వు చనిపోయిన వాళ్ళ గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడావు అనుకోండి, అవి వచ్చి నిన్నట్టుకుంటా. నా గురించి ఎందుకు మాట్లాడాలి, దెయ్యానికి కూడా చూడు ఎంత న్యాయమో, నా గురించి ఎందుకు మాట్లాడారు, అందుకే వచ్చానంట. నాకు మళ్ళీ ఏమంది, ఒకసారి చంపేద్దామని చూశాను దీన్ని, కానీ కుదరలేదు అంది. ఒకసారి ఇలా పిల్లవాడిని ఎత్తుకెళ్ళిపోతామని చూశాను, పిల్లవాడు చాలా అందంగా ఆనేస్తున్నాడు నా కన్నులకి, తీసుకెళ్దామని వస్తే యేసు ప్రభు ఈయన అన్నాడు అన్నాను, దేవుడు ఈయన అన్నాడు అని అనేసరికి నేను షాక్ అయిపోయాను. మా బాబోయ్, మన ఈ ప్రభు ఎంత గొప్ప దేవుడు. ఒక్కోసారి గద్దెత్తికెళ్ళినట్టుగా పిల్లల్ని ఎత్తుకెళ్తా కూడా దెయ్యాలు వస్తుంటాయి, కానీ దేవుడు అడ్డుపడతాడు ఈ విషయంలో. దేవుని స్తోత్రం. నీ మనవళ్ళ విషయాల్లో, మనవరాల విషయాల్లో, నీ పిల్లల విషయాల్లో దేవుడు ఒక్కోసారి అడ్డుపడతాడు. నువ్వు ఆ కోసం ప్రార్థన చేసేంత గ్రహింపు ఉండదు నీకు అప్పుడు పనుల్లో, కానీ నీకు తెలియకుండానే దేవుడు నిన్ను కాపాడతాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మార్గములో కాపాడుటకై ఈ దూతలను ఏర్పరిచావో, మార్గములో కాపాడుటకై ఈ దూతలను ఏర్పరిచావో, రాయి కదలకుండా ఎచ్చినట్టు పట్టుకున్నావో, రాయి కదలకుండా ఎచ్చినట్టు పట్టుకున్నావో. ఒక అద్భుతమైన సీక్రెట్ దేవుడు ఈ సందర్భంలో బయలుపరిచాడు ఈ పాటలో. దురాత్మల ద్వారా నీకు ఏదైనా వ్యాధి వస్తే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అది ఒక చోటన ఉండదు, ఒంట్లో అయిందట, అది ఒక చోటన ఉండదు. ఒక్కోసారి తలనొప్పిలాగా అనిపిస్తుంది, ఒక్కోసారి కడుపులో నొప్పిలాగా అనిపిస్తుంది, ఒక్కోసారి మత్తి లాగేద్ది, ఒక్కోసారి కాళ్ళు లాగేద్ది. నీకు అదే సీక్రెట్, నీకు అనుమానం. అదే మామూలుగా వచ్చిందైతే ఏదో ఒకటే వస్తుంది. ఇదేం దురాత్మ ద్వారా వచ్చేది ఏం చేస్తాయంటే ఒంట్లో ఆ మూల నుంచి ఈ మూల దాకా తిరుగుతానే ఉంటుంది. మొన్న రోజున 4 రోజుల క్రితం కాల్లో మూలిగి లాగేస్తుంది. బొయ్యికు లోపల ఎముక లోపల మూలుగు ఉంటుందా, కొన్ని కాళ్ళకు కొంచెం మోసే కొంచెం కాలు వత్తరా అంటే గబగా వస్తాడు బాబు, అరే కొంచెం చేయలే అవుతుంది వత్తరా అంటే వస్తాడు ఎప్పుడన్నా. కానీ సడన్గా లోపల ఉన్న మూలిగి లాగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, చాలా లాగేస్తుంది. అప్పుడు నేను మెల్లిగి ఏం జరుగుతుంది అని ఒక్క క్షణం, నాకు దేవుడు ఇచ్చిన కృప ఉందిగా, ఏమంటారు స్కానింగ్ తీసే మిషన్ ఉంది కదా మన దగ్గర, ఆ మిషన్ ఎట్టి ఒకసారి స్కానింగ్ తీసాను. ఒకసారి ఇలా స్కానింగ్ తీస్తే
అక్కడికి ఒక దురాత్మ వచ్చినట్టుగా కనపడుతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు సర్లే దీని పని ఎలా ఉంది అమ్మాయి, దురాత్మ ఏదో వచ్చింది, సరే నేను వెళ్తున్నాను ప్రార్థన చేసుకుంటా అన్నాను. మెల్లిగా నా గదిలోకి వెళ్ళి మెల్లిగా మోకాళ్ళు వేసానండి. అంతే, మోకాళ్ళు వేసి ఇలాగ ఒక్కసారి చేతులు ఇలా పైకెత్తి యేసయ్యా స్తోత్రం అన్నాను. అంతే, దెయ్యం పారిపోయింది. దేవుని స్తోత్రం. దెయ్యం పారిపోయింది, నొప్పి తగ్గిపోయింది. దేవుని స్తోత్రం. టాబ్లెట్లు వాడకూడదని నేను అంటున్నా, మందులు వాడాలి. మందుల వల్ల ఒకవేళ తగ్గకపోతే నువ్వు గుర్తుంచుకోండి, నువ్వు వెంటనే మోకాళ్ళు వేసి స్తోత్రాలు చెప్తే వచ్చిన దురాత్మ ఏ వ్యాధిని అయితే తీసుకొచ్చిందో ఆ వ్యాధిని తీసుకుని పారిపోద్ది. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. ప్రపంచంలో పెద్ద సంఘం పాలాంచో గారి సంఘం, ఆయన లేరు ఇప్పుడు. ఆయన సంఘం ఎంతమంది అయ్యంటే 30 లక్షల మంది సంఘం. ఒక రోజున డైరెక్ట్ సాతాను వచ్చాడండి ఆయన దగ్గరికి. జాగ్రత్తగా, ఈయనకి భయం వేసేస్తుంది. సైతాన్ ఎలా ఉంటాడు అమ్మా? నల్లగా ఉంటాడా? ఎలా ఉంటాడు తెలుసా? వాడు అసలైన రూపం మేక తలకాయలాగా ఉంటుంది. అసలైన రూపం మేక తలకాయ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది. కానీ ఒక్కోసారి మనిషిలాగా ఏమంటారు, అది వికృతమైన రూపంతో కూడా ఒక్కోసారి వస్తుంటుంది. అయితే వాడు వచ్చినప్పుడు ఈయనకి భయం వేసేస్తుంటే ఏం చేయాలి అర్థం కావట్లా పాస్టర్ గారికి. అప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఒక్కోసారి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఆమేనండి. ఎందుకంటే నీవు ఇక్కడి నుంచి ప్రార్థన చేయించుకుని వెళ్ళేటప్పుడు తల మీద చేయించుకుని ప్రార్థన చేయించుకుని వెళ్తున్నావు కదా, ఈ అభిషేకం ఒక్కోసారి నీలో పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వేం చేయాలో దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఆలోచన ఇస్తాడు ఒక్కో సమయంలో. దేవునికి స్తోత్రం. ఈయనకి ఆలోచన వచ్చిందంట, వెంటనే స్తోత్రాలు చెప్పు అని దేవుడు స్వరమైన పడుతున్నాను. అంతేనండి, జాగ్రత్త. అప్పుడు ఈయన వెంటనే చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తున్నాడు అంట. యేసయ్యా స్తోత్రం 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 అనగానే సైతాన్ అంటున్నాడంట, రే అటేపుని ఎవరో నన్ను పిలుస్తున్నారా, మళ్ళీ వచ్చి చెప్తాను రా నీ గొడవ. మళ్ళీ వచ్చి అటేపుని నన్ను ఎవరో పిలుస్తున్నారు బయట, మళ్ళీ వచ్చి అవి చెప్తాను. ఎందుకు మళ్ళీ వస్తా అన్నాడు? యేసయ్య వచ్చేసాడు అక్కడికి. యేసయ్య వచ్చాక ఇంక అంతే. మరి ఇక ఆయన వచ్చాడంటే యుద్ధం మంది కాదు. యుద్ధం ఎవరిది? ఆయన రానంతసేపే యుద్ధం నీది. ఆయన వచ్చాడంటే సమస్తం ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే ఆ గ్రహింపు ఆలోచన నీకు ఉండాలి. ఏదన్నా బలహీనత వచ్చినప్పుడు కంపల్సరిగా ప్రార్థనతో ఉండాలి. గుర్తుంచుకో. ఏమక్కర్లా 10 నిమిషాలు నువ్వు స్తోత్రాలు చెప్పగలిగితే ఎవరితో మాట్లాడుకోకుండా నీకు వచ్చిన బలహీనత ఎగిరిపోతుంది. దేవుని స్తోత్రం. కొన్ని బలహీనతలో కొన్ని వ్యాధులు మనం చేసుకునే పనులు బట్టి కూడా వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. హృదయాన్ని దేవుడి దగ్గర సరి చేసుకోవాలి, దేవుడి దగ్గర సరిదిద్దుకోవాలి. దేవుని స్తోత్రం. రెస్ట్ తీసుకుంటే పోవు కదా, సరిదిద్దుకోవాలి. హృదయాన్ని దేవుడి దగ్గర సరిదిద్దుకోవాలి. ఎక్కడైతే మనం పొరపాటు చేసామో అక్కడ సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఈ 4 విషయాల్లో మనం పోరాడుతున్నాం. 1 ప్రధానులతో పోరాడుతున్నాం, 2వది అధికారులతో పోరాడుతున్నాం, 3వది అంధకార నాదులతో పోరాడుతున్నాం, 4వది ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో. దురాత్మతో లేదు అక్కడ, దురాత్మల సమూహం, గుంపులు. ఒక్కోసారి గుంపులు పోలీసులు నిన్ను తరుముతున్నట్టు కళ్ళు వస్తాయి. పత్ని ఎప్పుడన్నా రావట్లేదు ఎవరికి? గుంపులు పోలీసులు వచ్చేసి నేను పరిగెట్టెత్తున్నట్టుగా కళ్ళు వస్తాయి. ఏంటి అనుకుంటున్నారు? ఈ పోలీసులు కాదు, వీళ్ళైతే మనకు మేలు చేయడానికి వస్తారు, మనకు సాయం చేయడానికి వస్తారు ఏదో. కానీ అక్కడ కళ్ళు వచ్చి ఏంటంటే దురాత్మల సమూహం. అది దేవుని స్తోత్రం. దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం కాబట్టి శక్తి కలిగిన యేసుక్రీస్తుని మన దగ్గరికి పిలిస్తే ఏమైందంటే వాటిపై మనకి జయము కలిగింది. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు అని ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు మనకు తోడై ఉంటే మనకంతా జయమే. ఆమేన్. 2వది, దురాత్మలు బాగా ఆవరించినప్పుడు నువ్వు స్తోత్రాలు కూడా చెప్పలేవు. ముగించేస్తున్నాలే, నాకు అర్థమైంది. నిద్ర వచ్చేస్తాయి. కూర్చుంటే నిద్ర, నుంచుంటే నిద్ర, పడుకుంటే నిద్ర, పని చేస్తున్నా నిద్ర వచ్చేస్తాయి. నేను పొలం పనికి వెళ్ళినా, ఇంకో పనికి వెళ్ళా, లేదా ఇంట్లో ఏ పనికి వెళ్ళి మగత విపరీతమైన మగత పట్టేస్తుంది. ఎలాగో కలగో నువ్వు ప్రభువా నాకు విడుదల దయచేయి, నేను నన్ను విడిపించేయ. బాగా బేగ విడుదల రావాలంటే ఆరాధనలో వస్తుంది. దేవుని సన్నిధిలో ఆరాధనలో అడిగట్టంగానే నీకు విడుదల వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. సంపూర్తిగా విడుదల రావాలంటే నీకు ఆరాధనలో అడిగట్టే, అప్పుడే నీకు విడుదల.
నీ పట్టిని పీడిస్తున్న ప్రతి పేడ పిశాచులన్నిటిని దేవుడు బంధించేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయం వాటికి తెలుసు కాబట్టి నువ్వు ఆరాధనలో అడిగెడితే నువ్వు ఇక్కడ అడిగడితే అవి చెప్తాయి కాబట్టి అవి ఏం చేస్తాయంటే ఏదో రకంగా నిన్ను రానికంటే చాలా ట్రై చేస్తాయి. కానీ తెగించి ఎదురుకొచ్చేస్తే విజయం నీదై. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును కాక. ప్రార్థన చేసుకున్నాం ప్రభు సన్నిధిలో. అయా నిజమైన అయినా మేము అనేకమైన వాటితో పోరాడుతున్నాం, అధికారులతోనూ ప్రధానులతోనూ, ఇదిగో నేను అంధకార నాదులతోనూ, దురాత్మల సమూహంతోనూ, ప్రభు ఆర్థిక ఇబ్బందులతోనూ, ఇదిగో సమస్యలతోనూ, వ్యాధులతోనూ. ప్రియమైన బిడ్డలారా, ఏ విషయంలో దేనితోనూ పోరాడుతున్నావో మాకు తెలియదు. కానీ ఇదిగో నీవు పోరాడేది మనుషులతో కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నీవు పోరాడేది దురాత్మ సమూహంతో అని సెలవిస్తుంది. ప్రభు సన్నిధిలో ప్రభా ఇదిగోనైనా ప్రతి దురాత్మ ప్రభావాల నుంచి మాకు విడుదల దయచేయండి నాయన. అయ్యా మమ్మల్ని అందరినీ మీ కాపుదల భద్రపరచండి నాయన. అయ్యా మీ రెక్కల చెట్టుని భద్రపరచండి నాయన. తండ్రి ఇదిగోనైనా మా ఆశ్రయుడు నీవే నాయన. అయ్యా మా రక్షకుడు నీవే నాయన. అయ్యా మా కేడమైన దేవుడు నీవే నాయన. యేసయ్యా మా దాగు చోటు నీవే నాయన. తండ్రి నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు రెక్కల చాటికి నువ్వు వస్తే ఇదిగో ఏ వ్యాధి, ఏ ఆర్థిక ఇబ్బంది, ఏ దురాత్మ కూడా నీ మీద పనిచేయదు. ఇదిగో దేవుడు వాటిని పారదోలి నీకు విడుదల, స్వస్థతను, సహాయాన్ని దేవుడు చేస్తాను అంటున్నాడు. ప్రభు రెక్కల చాటికి ప్రభు సన్నిధిలోకి నువ్వు వస్తే, దేవుని సన్నిధిలోకి నువ్వు వస్తే నీకు విడుదల వచ్చేస్తాయి. దేవుని సన్నిధిలో ఆరాధనలో ఉంటే నీకు విడుదల వచ్చేస్తాయి. ఇదిగో నీ యొక్క గృహం దగ్గర మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థించినప్పుడు కూడా నీకు విడుదల వస్తాయి. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకున్నావు. ఇత్తబడిన వాక్యాన్ని బట్టి